మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు ఈ 16 రోజులు గోచార ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కుంభరాశి వారికి జన్మంలోనే రాహు యొక్క సంచారం జరుగుతోందండి. రాహు యొక్క సంచారం కుంభంలో అంటే జన్మంలో శుభప్రదమైన ఫలితాలు ఉండవండి. మంచి ఆలోచన రావు, మంచి ప్రవర్తన ఉండదు. ఎక్కడో వరకు మీకు ఏదో చదువుకునేటప్పుడో లేదా ఫ్రెండ్స్ తోటో పెళ్లి కాకముందో ఏవో కొంత ఎంజాయ్మెంట్ చేసి ఉంటారు. ఆ వాటికేసి మళ్ళీ మనసు లాగే ప్రయత్నాలు ఉంటాయి. అంచేత ఆ విధమైనటువంటి వాటికి మీరు లోన్ కావద్దండి. వాటిని బలవంతంగానైనా కంట్రోల్లో పెట్టండి. ఇకపోతే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో శని సంచారం అంటే మీకు ఏలినాటి శని ఉన్నట్టే. కుంభరాశి వారికి ఏలినాటి శని ఉన్నట్టే. అది కూడా ద్వితీయ స్థానంలో ఉంది కాబట్టి ధనానికి ఇబ్బంది కలిగించేటటువంటి వ్యవహారం ఉంటుంది. అలాగే మాటల పొంతన ఉండదు, ఒకదానికి లింక్ లేకుండా మాట్లాడటం, ఊరికే సోది ఎక్కువ ఉండటం, మ్యాటర్ తక్కువ, చెప్తే పొద్దున సాయం దాకా మాట్లాడడం లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కొన్ని అందులో కఠినమైన మాటలు, కొన్ని అశ్లీలమైన పదాలు దొరకకుండా కూడా చూసుకోండి, దొరికిపోతూ ఉంటాయి కొన్ని. అలాగే కొంతమందికి నేత్రాలకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండదండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది కేవలం 15 రోజులే. కానీ ఇక్కడ ఈ కుంభరాశి వారికి 2.5 సంవత్సరాల పాటు అప్రాక్సిమేట్గా అంటే సుమారుగా అంటే 1.5-2 నెలల పాటు గడిచిపోయింది. కానీ ఇంకా శని భగవానుడు ద్వితీయ స్థానంలోనే ఉన్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కనిపిస్తుంటారు శని భగవానుడు. ఇకపోతే చతుర్థ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల అది మనకి విద్య విషయంలోను, భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహనం విషయంలోను, స్వభావం విషయంలోను, తల్లిగారి ఆరోగ్య విషయాల్లోనూ చాలా అనుకూలుడు. చేత మనము షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా అనుకూలుడు. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. మీ ఇంట్లో ఎవరైనా, అదే మీ పిల్లల్లో కానీ ఎవరైనా ఆ లలిత కళలో ప్రవేశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి మంచి వేదిక ఒకటి దొరుకుతుంది. వాళ్ళకు వచ్చినటువంటి కళను ప్రదర్శించేటువంటి అవకాశం, మంచి అవకాశం కలిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే గురువుని తీసుకున్నట్టయితే గురువు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు. పంచమ స్థానంలో గురు సంచారం కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఇది కూడా ముఖ్యంగా గురువు గారు కూడా సంతానం మీదే, వాళ్ళ బుద్ధి సంతానం బాగా చదువుతారు, ఆటల్లో రాణిస్తారు, చదువులో రాణిస్తారు, ఇంకా లలిత కళలకు సంబంధించి అనుకున్నాం కదండి వాటిలో రాణిస్తారు. వాళ్ళు మంచి స్నేహాలు చేస్తారు, వివేకవంతంగా ఉంటారు, అన్నింటిలో నెంబర్ 1గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలు స్కూల్లో, ఆటల్లో, పాటల్లో అన్నింటిలోనూ కూడా ఈ విధమైన పరిస్థితి అంతా కూడా గురుగ్రహ పంచమ స్థాన చలనం వల్ల, సంచారం వల్ల కలుగుతాయి. ఇకపోతే 6వ స్థానంలో రవి యొక్క గమనం జరుగుతున్నది. రవి 6వ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తారు. ఇక్కడ దానివల్ల ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు కావాలంటే పుడుతుంది, ఎవరికైనా మనం అప్పు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయగలుగుతాం. మొత్తం మీద ధనానికి లోటు లేకుండా మనల్ని కాపాడుతాడు సూర్యభగవానుడు. అలాగే బుధుడు కూడా అక్కడే ఉన్నాడు, రవితో పాటుగా కర్కాటకంలో 6వ స్థానంలోనే ఉన్నారు. ఆయన కూడా రవి ఏవైతే మనకు సుఫలితాలు చెప్పుకున్నామో అదే ఫలితాలు. ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు ఉంటే తీర్చేయగలుగుతాం, మనకు రుణం కావాల్సి వస్తే అప్పు కూడా పుడుతుంది. దాన్ని మనం మంచిగా ఏ అవసరం కోసం అయితే అప్పు చేశామో ఆ అప్పుని మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం. తీసుకున్న దాన్ని మంచి ఫలితాలన్నీ వస్తాయి. ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఉండటం ద్వారా మీకు ఈ వారంలో రవి బుధుడు ధనానికి లోటు లేకుండా చూస్తారు, అందులో సందేహం లేదు. ఇకపోతే 7వ స్థానంలో కుజ కేతువులు ఇద్దరు ఉన్నారు. అలాగే కుజుని కనుక తీసుకున్నట్టయితే 7లో ఒక 11 రోజులు, 8వ స్థానంలో ఒక 5 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 7వ స్థానంలో కుజ కేతువులు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య కొంచెం పరస్పరం మాట్లాడితే
కొంచెం చెరపట్లాడుకునేటట్టు పరిస్థితి ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారి మధ్యన కూడా అంత సుహృద్భావం ఉండదు, కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఒక 5 రోజులు మాత్రం 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు కదా, అప్పుడు మాత్రం కొంచెం దుఃఖం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హఠాత్తుగా ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది స్నేహంగా ఉన్న వాళ్ళే కొంచెం ఎందుకునో మరి శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల అవమానాలు పరాభవాలు కూడా జరిగే అవకాశం. కేతు అష్టమ స్థానంలో సంచారం చేసే, అంటే కన్యలో సంచారం చేసేటటువంటి 5 రోజుల్లో ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వచ్చే అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే ఇప్పుడు విన్నారు కదండి మీరు, ఏ గ్రహాల వల్ల మనకి ప్రతికూలత ఉన్నది, ఏ విషయాల్లో ప్రతికూలత ఉన్నది గమనించారు కదా. ఒకవేళ జ్ఞాపకం లేదు మరి మరొకసారి వినండి. వినైనా సరే ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ భగవంతుని మీద రోజు భారం వేసి రోజు ఒక 5 నిమిషాల పాటు ఆ నవగ్రహాలు కానీ నవగ్రహాలకు సంబంధించి ఏది అయినా సరే మీరు చేయండి. మీకు ఈ చిన్ని చిన్ని ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఇందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదు మీకు. అంచేతంతా మంచిగా జరుగుతుంది. శుభం భూయాత్.